సో అక్కడెక్కడో చెన్నైలో లవ్ స్టోరీ జరిగిందంట. నన్ను డాలస్ నుంచి తెచ్చి ఇక్కడ పడేశారు. సో మన ముందు చెన్నై లవ్ స్టోరీ టీం ఉన్నారు. సో లెట్స్ టాక్ టు దెమ్. హలో కిరణ్ గారు, హలో ప్రియా గారు, హలో ఎస్కెన్ గారు, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో అక్కడ చెన్నైకి వెళ్ళే లవ్ చేయాలండి, అంటే ఇంకా హైదరాబాద్ ఎవరు దొరకలేదు మీకు? హైదరాబాద్లో చాలా చేసాం కదండి, ముందంతా హైదరాబాదే కదా. సో ఎస్కేఎన్ గారు, మీ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టము. చూసారా నా మూవీస్? మీ మూవీస్ కన్నా ఎక్కువ మీ ఇంటర్వ్యూస్, మీ స్పీచ్లు చాలా ఎక్కువ చూసానండి. అంటే నా మూవీస్ నిజంగా చూసారా? చూసాను. ఏం చూసారు? బేబీ, దాని ముందు కలర్ ఫోటో, దాని ముందు అంతకన్నా ముందు మ్యాడ్, దాని తర్వాత అదే ఆవిడ సినిమా. మీరు మరీ అంత అడగకండి క్వశ్చన్. అదే నాకు ఇలా దొరికేస్తారని తెలిసే అంత టాక్సీ వాళ్ళ ఇవన్నీ చేశాను. ఈ రోజుల్లో బల బల మగాడివే అన్నీ చేశాను. ఆల్ ఫేవరెట్ మూవీస్ ఇప్పుడు చెప్తారు. సో బేబీ మూవీని ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. చెన్నై లవ్ స్టోరీ ఏం బ్లాక్ బస్టర్? క్లాసిక్ బ్లాక్ బస్టర్. క్లాసిక్ బ్లాక్ బస్టర్. నైస్. సో బేబీ మూవీ సెలబ్రేషన్స్ లో మీకు ఒక మైక్ ఇసిరేసారు మీరు. ఈసారి ఏం ఇసిరేబోతున్నారు? ప్రిపేర్ అవ్వండి అంత ఫ్లోలో. అప్పుడు ఏముంటే దొరుకుతుంది. మొబైల్ నాదవచ్చు, మీదవచ్చు, ఎవరైనా. చెన్నైలో తీసారండి ఈ మూవీని మీరు? చెన్నైలో తీసాం, పాండిచేరిలో తీసాం, చీరాల్లో తీసాం, వైజాగ్లో తీసాం, బీచ్ ఉన్న దగ్గర అంతా తీసారు. బీచ్ లేని చోట కూడా తీసాం. అసలు ఈ స్టోరీ ఎలా వచ్చిందండి మీ దగ్గరికి స్క్రిప్ట్? సాయి రాజేష్ నేను బేబీ తర్వాత, బేబీ జరుగుతున్నప్పుడే మేము ఇద్దరం కలిపి కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి అని సాయి రాజేష్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అది అందరూ తెలిసిందే కాబట్టి తన డైరెక్షన్లోనే కాకుండా మేము కొన్ని ప్రొడక్షన్ కూడా చేయాలి జాయింట్గా అనుకున్నామండి. అనుకున్నప్పుడు నెక్స్ట్ ఎలాంటివి చేయాలన్నప్పుడు ఒక ఇంటెన్స్ పాయింట్ చెప్పాడు. అది చెప్తే అది బాగా హుక్ అయింది. ఒక 20 minutes చెప్పాడు. అది అలా డెవలప్ అవుతూ చెన్నై లవ్ స్టోరీ లాగా. సో మీరు అన్ని ఇట్లా ఇంటెన్స్ లవ్ స్టోరీస్ ఎక్కువ చేస్తున్నారు. మీకేమైనా ఉన్నాయా అండి పాత గాయాలు, అలా పాత పగలు ఈ లవ్ స్టోరీల మీద? పగలు లేవు కానీ గాయాలు చాలా ఉన్నాయండి. సో వాట్స్ వన్ థింగ్ అండి ఈ మూవీ స్టోరీలో మీరు ఎక్కువ కనెక్ట్ అయ్యింది? హానెస్టీ అండి, హానెస్టీ. ఈ మధ్య కాలంలో ఇంత ప్రేమ కథలో ఇంత నిజాయితీతో చెప్పిన ప్రేమ కథ రాలేదని చెప్పడానికి గర్వపడుతున్నాను. అంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడాలి కూడా, బట్ నేను భయపడలేదు, గర్వపడుతున్నాను. ఎందుకంటే చూశాక అందరికీ అర్థమైపోతుంది. సో బేబీ మూవీ 100 crores కొట్టేసింది. ఈ మూవీ ఎంత అనుకుంటున్నారు? దాన్ని మించిన కోట్ల హృదయాలు గెలుచుకుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నెంబర్ మనం చెప్తే అది ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటుంది, బట్ దాన్ని మించి ప్రేమను గెలుచుకుంటుంది అనుకుంటున్నా. ఆ ప్రేమకి ఎంత డబ్బు వస్తుంది అనేది ఎంత వచ్చినా హ్యాపీ. సో ప్రేమతో పాటు ఇంకొక 200 కోట్లు వస్తే హ్యాపీ కదండి. సో గౌరీ గారు, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. తెలుగు వాళ్ళేనా? మీకు డౌట్ ఎందుకు వచ్చింది? అంటే ఎక్కువ తమిళ సినిమాలు చేస్తుంటారు కదా. రెండు చేస్తూ ఉంటాను. దీంట్లో కూడా చెన్నై అని ఉన్నందుకే కదా మీరు? నాకు చెన్నైకి ఏదో లింక్ ఉన్నట్టుంది, అందుకనే నా ప్రతి ఆల్మోస్ట్ సిటీతో లింక్ సార్. యా, బట్ యా, బోత్ తెలుగు తమిళ్లో చేస్తాను. అండ్ వాట్స్ వన్ థింగ్ అబౌట్ దిస్ స్క్రిప్ట్ దట్ మేడ్ యూ సే yes టు దిస్ మూవీ? అంటే ఇట్ వాజ్ ఎ వెరీ ఇన్స్టెంట్ ఎస్ అనమాట. నేను ఎక్కువ టైం తీసుకోలేదు, నాకు అంత టైం కూడా సార్ కూడా ఇవ్వలేదు. చాలా తొందరగా ఈ స్క్రిప్ట్లకి నేను ఎంటర్ అయిపోయాను. బికాజ్ ఇట్స్ అ నో బ్రెయినర్. అంటే దీని గురించి ఆలోచించి ఇది చేయొచ్చా చేయకూడదా అనే క్వశ్చన్ కూడా లేదు. ఇది చేయకపోతే తప్పు అవుతుందనే స్పేస్లోనే నేను ఉండున్నాను. సో ఇట్ వాజ్ అన్ ఇన్స్టెంట్ ఎస్. సో నైస్. ఇప్పుడు మీ ఫేవరెట్ క్వశ్చన్ అడగబోతున్నాను. ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటండి? అది తెలుసుకోవాలంటే జూలై 24 దగ్గరున్న థియేటర్స్కి వెళ్ళి నీవి క్యారెక్టర్, స్టీవెన్ క్యారెక్టర్ తెలుసుకోండి. బట్ ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ క్యారెక్టర్, వెరీ జెన్యూన్ క్యారెక్టర్. ఈ సినిమాలో ఉండే క్యారెక్టర్స్ అందరూ కూడా వెరీ సింపుల్ క్యారెక్టర్స్, వెరీ సింపుల్ లైఫ్స్, బట్ సిచ్యువేషన్స్, పరిస్థితుల వల్ల హౌ ద స్టోరీ టేక్స్ ఎ టర్న్ అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ కిరణ్ గారు, మీ మీద నాకు చాలా పెద్ద క్రష్ ఉండేదండి ఒకప్పుడు. ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడు మీకు పెళ్ళైపోయింది, నాకు పెళ్ళైపోయింది, ఇప్పుడు క్రష్లు అంటే జనాలు క్రష్ చేసేస్తారండి. మీరు చాలా బాగుంటారండి, మీ యాక్టింగ్ బాగుంటుంది, మీరు చూడడానికి బాగుంటారు. థ్యాంక్ యూ. అండ్ వెరీ హంబుల్ అండ్ సో డౌన్ టు ఎర్త్. మీకు ఎలా వచ్చిందండి ఈ స్క్రిప్ట్ చెన్నై లవ్ స్టోరీ? అది సాయి రాజేష్ గారు ఒకరోజు కాల్ చేశారండి, ఇలా కథ చెప్పాలి ఒకసారి వినండి అని. రవీణ వచ్చి నరేట్ చేశాడు. మై ఇన్స్టెంట్ ఫీలింగ్, ఫస్ట్ హాఫ్ విన్నాను అంతే. ఫస్ట్ హాఫ్ వినగానే ఐ సెడ్ ఎస్. అంటే వెరీ రేర్గా వస్తాయి ఇలాంటి క్యారెక్టర్స్ మనం ప్లే చేయడానికి కూడా. స్టీవెన్ శంకర్ అనే క్యారెక్టర్ ఫర్ మీ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఐ హ్యావ్ ప్లేడ్. చాలా అంటే చాలా కొత్తగా ఉండబోతుంది అండ్ ఎవ్రీ వన్ విల్ రిలేట్ టు దట్ క్యారెక్టర్. చాలా బాగా అనిపించింది. సో హ్యాట్రిక్ కొట్టేబోతున్నారు ఈ సినిమాతో? ఐఎమ్ షూర్ ఖచ్చితంగా నచ్చుతుంది అందరికి. కానీ నాకు ఒక్క విషయం అయితే నచ్చలేదండి. తొలి ప్రేమ తోపు కాదన్నారు. అది నా ఫేవరెట్ సినిమా అండి. అలా ఎలా అంటారు మీరు? తొలి సినిమా తోపు కాదు, అందరం సినిమా తోపే అండి. తొలి ప్రేమ
సినిమా కాదు మామూలుగా. సో ఇప్పుడు మిమ్మల్ని కొన్ని రొటీన్ క్వశ్చన్లు అడగబోతున్నాను. మీకు మీ లైఫ్లో మీ తొలి ప్రేమ ఎవరండి? ఆ అమ్మాయి పేరు చెప్పలేండి ఎవరు ఉన్నారు. కానీ ఒక స్టోరీ చెప్పండి. బీటెక్లో. మీకు గౌరీ గారు? నాకు డిగ్రీ టైంలోనే తొలి ప్రేమ. తొలి ప్రేమయా. మీరండి? నాకు తొలి ప్రేమ హీరోయినేనండి. తొలి ప్రేమ సినిమా చూసినప్పుడు నాకు ఆవిడ ఫస్ట్ క్రష్. సో ఇప్పుడు మణి శర్మ గారి మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత చాలా మెలోడియస్ సాంగ్స్ వింటున్నాము. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటండి మూవీలో కిరణ్ గారు? నాకు జిగితారా సాంగ్ చాలా ఇష్టం. మీకు? నాకు గుర్తుందా అండ్ హోయిలా హోయిలా. యాక్చువల్లీ నాకు ఇంకొక సెకండ్ హాఫ్లో ఇంకొక సాంగ్ వస్తుంది, అది రిలీజ్ చేయలేదు ఇంకా, అది కూడా ఇష్టం. మీకండి? నాకు జిగితారా అండ్ హోయిలా హోయిలా ఇష్టం. హోయిలా. ఓకే. సో నాకేమో వదలనే సాంగ్ చాలా నచ్చింది. దాంట్లో మీరు ఏదో హుక్ స్టెప్ చేశారు కదండి, ఇట్లా ఇట్లా ఇట్టాను. సార్ చేయండి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ అన్ ఇంపార్టెంట్ జెస్చర్ ఇన్ ద ఫిల్మ్. చూడ్డానికి ఒక మామూలు జెస్చర్ లాగే ఉండొచ్చు, బట్ సినిమాలో ఒక మంచి కీ మూమెంట్లో ఈ జెస్చర్ వస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి ఒక అర్థం ఉంది సినిమాలో. మీ వాయిస్ చాలా బాగుంది, ఒక పాట పాడరా? అనుకున్నా అడుగుతారు. పాడండి. మా సినిమా పాటే మీ పాడతాను. సినిమానే. మన ప్రమోషన్లో మనే గుర్తుందా గుర్తుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలిసిన తరువాత ఆగింద ఆకాశం, జల్లులో హాయిని చూడాలంతే, వెలుగులో అందం చూడాలంతే, అది తొలిదా మలిదా నీకెందుకే, తొలి ప్రేమే తోపు కాదే అమ్మడు, నీ లైఫ్ని ఆపలేదే ఎన్నడు. వావ్, సో స్వీట్ అండ్ సో బ్యూటిఫుల్. మీరు చిన్నప్పుడు సింగరా అండి? అవునండి. నిజంగా సింగరే? నిజమన్నా. ఆవిడ చాలా సూపర్ నమ్మన్నా. కాంపిటీషన్స్ కి అన్నిట్లో గెలుచుకున్నాకే ఆ తర్వాత మిస్ హైదరాబాద్ అయ్యి అలాగా అక్కడి నుంచి తెలుసు, మిస్ హైదరాబాద్ నుంచి మీ జర్నీ ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడుకుందాం, మధ్యలో బ్రేక్ చేస్తాం. షూస్ అని తీసుకురావాలి. కూర్చొని ఆడుకోవచ్చండి, మరి అట్లా క్రీడా స్ఫూర్తితో ఆడాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు మీ గురించి మీరు ఒక రూమర్ స్ప్రెడ్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? అంటే మీ గురించి అవసరం లేదు, మీ పక్కన వాళ్ళ గురించి. కిరణ్ గారి గురించి రూమర్స్ ఏం లేవండి అసలు క్రియేటివ్ ఫేక్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా ఏం చేయలేము అసలు. ఆయన గురించి అసలు ఆయన తెరిచిన పుస్తకంలాగా ఆయన గురించి ఏమీ చేయలేము. గౌరీ గారి గురించి కూడా ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే ఆవిడ తెలుగు సినిమాల కన్నా తమిళ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తారేమో అని నా ఫీలింగు. అది అందుకే చెన్నై లవ్ స్టోరీ అనగానే వెంటనే చేసింది. టైటిల్ ఏంటి సార్ అని చెన్నై అయితే ఐఎమ్ సార్ వాట్ స్పాంటేనియస్ రియాక్షన్ అనుకున్నాను. ఇప్పుడు మీరు రూమర్ స్ప్రెడ్ చేయాలంటే ఏం స్ప్రెడ్ చేస్తారు? ఎస్కేఎన్ గారు మన మీద ఉన్నాయి చాలండి కొత్తగా ఏమన్నా సరదాగా. హీరోయిన్ల మీద అన్నెసెసరీ రూమర్స్ క్రియేట్ చేస్తున్న ఎస్కే ఇప్పుడే జరిగింది కాబట్టి just kidding. ఓకే, మీరు విన్నారా అన్న మా మీద? చాలా విన్నా అండి. మా మీద చెప్పండి. మీ ఇద్దరి మీద కాదులేండి, మీ మీద చాలా విన్నా. అయితే అది మన కెమెరా ఆఫ్ అయిపోయాము. ఈ మూవీని ఒక ఎమోజీతో డిస్క్రైబ్ చేయాలంటే ఏ ఎమోజీతో డిస్క్రైబ్ చేస్తారు? హార్ట్. మీరు అదేంటండి ఇదే ఇలాంటిది ఇలా పెట్టాలి. ఇదే heart అండి. బరువైన హృదయం అండి. ఇప్పుడు బేబీ మూవీలో ఎండింగ్ తొలి ప్రేమకి మరణం లేదు అని ఎండ్ చేశారు. ఈ మూవీలోనేమో తొలి ప్రేమ తోపు కాదని అంటున్నారు. సో ఆ కాంట్రడిక్షన్ కావాలనే పెట్టారా లేదంటే ఎలా? అంటే ఇప్పుడు మనం ఆలస్యం అమృతం విషయం అంటాం కొన్నిసార్లు నిదానమే ప్రధానమే అంటాం. సో ఒక్కొక్క కంటెక్స్ట్కి ఒక్కొక్క ఆన్సర్ అప్లై చేసుకోవాలి తప్ప ఏ థీమ్లో అది కరెక్టే. సో మనం లైఫ్లో ఏది అప్లై చేస్తున్నాం అనేది, ఎక్కడ అప్లై చేస్తున్నాం అనేది అది